రంగారెడ్డి జిల్లా షాద్నగర్ శాసనసభ్యులు శిబిర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని విమర్శించారు. పాలమూరు ప్రాంత రైతుల సమస్యలు తెలిసిన రైతు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుపై 27,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ కనీస పనులు కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒక మోటార్ను జనరేటర్ ద్వారా నడిపించి ప్రయోగాత్మకంగా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. గత ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ఆసక్తి పాలమూరు ప్రాంత అభివృద్ధిపై లేదని వాకిటి శ్రీహరి వెల్లడించారు. పూర్తమైన పార్టీలన్నిటిని కూడా మీరు కూడా చూసిరు, మీరు కూడా విసిగి చెందారు, కానీ ఇది సాధిస్తారు అని అనుకోలే. కానీ ఇలా మీ అందరికి తెలుసు ఒక ప్రాసెస్ మొదలవుతుంది. ఇలా దీని కూడా పరిగి ఎమ్మెల్యే గారు ముఖ్య భూమిక పోషించాడు. పరిగి ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి అన్న గారు కూడా రామ్మోహన్ రెడ్డి అన్నను 2017 మోసం చేసింది ఆ పార్టీ. ఇలా మేమందరం కూడా కృషి వల్ల ఈ జిల్లా ఉమ్మడి జిల్లా పాలమూరు జిల్లాను తప్పకుండా సాగునీరు తాగునీరు సాధించుకోవాలని చెప్పి వాళ్ళు ఆదర బాదరగా వాళ్ళు ఏ అనుమతులు లేకుండా ఏ నీటి కేటాయింపు లేకుండా ఇష్టానుసారంగా పాలమూరు రంగారెడ్డి ప్రయత్నం చేయబోయారు, కానీ పూర్తి కాలేదు. ఆ గెలిపించిన ఎందుకన్నా 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా పాలమూరు గురించి మాట్లాడకపోయినా కూడా గెలిపించిన. ఆ తర్వాత 2 సార్లు అధికారం ఇచ్చినా కూడా మీరు ఆ అధికారాన్ని ఉపయోగించి పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయలేదన్న విషయాన్ని ప్రతిసారి మొన్న కూడా కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇక ఇది అది చేస్తాం ఇది చేస్తాం కత్తులు తిప్పుతామని ఒక మాట మాట్లాడాడు. మళ్ళీ పాలమూరు రంగారెడ్డి విషయమే లెక్కలు కనిపిస్తా ఉన్నాయి, మీరు పెట్టిన ఖర్చు కనిపిస్తా ఉంది. మీరు పెట్టిన ఖర్చే 50% దాటలేదు, 95% పండుకుతాయి. ఇట్లా మోటార్ వేస్తే నీళ్లు పోతాయి. కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు, ఏం చేయాలి?